ఈరోజు తెల్లవారుజాముల మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అక్కనపల్లి గ్రామం, నంగునూరు మండలం, సిద్దిపేట నియోజకవర్గం 28 కుటుంబాలు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి గుడిసెల్లోనే ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. బుడగ జంగాల వారు. చాలా బాధాకరం ఏంటంటే పొద్దున 6 గంటలకు నీళ్ళల్లో అందరూ మునిగిపోవడం జరిగింది. ఇక్కడ వెంటనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నంగునూరు మండలానికి చెందిన రాజేశ్వర్ కానీ, అదేవిధంగా కరుణాకర్, దేవులపల్లి యాదగిరి, అదేవిధంగా బాల్లింగం, తప్పడి శంకర్, వీళ్ళతో పాటు ఇంకా మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని వెంటనే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే హరికృష్ణ గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నర్సారెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులకు తెలియజేశారు. వారు నాకు తెలియజేయగానే వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మీకు అండగా ఉంటాడని తెలియజేశాం. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే హైడ్రా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారో, కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేయబోతా ఉన్నారు. అందుకే దేవుడు కరుణించి ఈ వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైడ్రా చాలా చక్కటి ఎక్సలెంట్ నిర్ణయం అని చెప్పి దేవుడే ఒప్పుకున్నాడు. ఇది దైవ నిర్ణయం. ఎందుకంటే నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకసారి దాదాపు 30-35 గంటలు నీళ్ళల్లోనే ఉన్నా, టిఫిన్ చేయకుండా. దీక్షా టైంలో, నవరాత్రుల దీక్షలు ఉన్నప్పుడు వర్షాలు పడి వేలాది కుటుంబాలు నీళ్ళల్లో కలిసినాయి. అంటే ఒకరు బయటకెళ్లే పరిస్థితి లేకుండే, చాలా ఘోరమైన పరిస్థితి. ఇవెందుకు జరిగాయంటే ఇవాళ నాలాలు కబ్జాలు, మరి అదేవిధంగా చెరువులు కబ్జాలు. నీళ్ళు ఎక్కడ పోతాయి? మన ఊర్లు మునిగిపోతాయి. ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి. రాజకీయ నాయకులకు ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్పి దేవుడే నిర్ణయం తీసుకొని ఈ వర్షాన్ని కురిపించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వర్షాలు లేకపోతే కూడా మనకు అన్నం పెట్టే రైతన్నలు చాలా బాధలుండే. వర్షాలు పడ్డాయి, దీంట్లో కొన్ని కుటుంబాలకు నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీన్ని రాజకీయం చేయకుండా ఎవరు చేతనైనంత సాయం వాళ్ళు చెయ్యండి. ఇలా ప్రభుత్వం పంపిస్తే రాలే, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పి హరికృష్ణ గారు అనడం జరిగింది, నర్సిరెడ్డి గారు అనడం జరిగింది. ఈ 28 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రావడం జరిగింది. అన్నీ ప్రభుత్వమే చేస్తుంది అనుకోవటం పొరపాటు. కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. మొన్న కేరళ కూడా ఎంత ఘోరమైన పరిస్థితి లాస్ట్ ఇయర్ అయింది, అదేవిధంగా ఈసారి కూడా జరిగింది. ఏదేమైనా ఇటువంటి టైంలో రాజకీయాలు చెయ్యకుండా ఎవరికి చేతనైనంత సాయం వాళ్ళని చేయాలి. ఒక్క మంచి ఒకరిని ఆదుకున్నా కూడా ప్రాబ్లం అనేదే ఉండదు. మనము సోషల్ మీడియాలో పెట్టడం,